नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। अंदर తీసుకునే లైట్ ఉంటుంది లైట్ వేస్తే ఎలా పని వస్తుంది అది చేస్తుంది इधर देखिए క్రైమ్ టీమ్, ఎస్హెచ్ఓ లాండా టీమ్, ఏసీపీ వెస్ట్ బెంగాల్ ట్రాన్సిట్ వారి మీద మనం నిన్న వాళ్ళని పట్టుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జ్యువెలరీ తయారు చేసే ఓనర్స్ కానీ గోల్డ్ షాప్స్ వాళ్ళకి కానీ మేము చెప్పే సూచనలు ఏంటంటే వీళ్ళకు ఐడెంటిటీ అంటే జస్ట్ లైక్ ఎంప్లాయీస్ లాగా చేసుకునేటప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్ ప్రాపర్గా వీళ్ళకి ఒక మేస్త్రిగా కానీ లేదా ఒక మిడిల్ పర్సన్ ఉంటారు, వాళ్ళ ద్వారా తీసుకొచ్చినప్పుడు డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి. దీంట్లో వాళ్ళ డీటెయిల్స్ లేవు, ఓన్లీ ఆధార్ కార్డు ఇచ్చినా కూడా లేవు, ఓన్లీ ఫోన్ నంబర్స్, ఐడి కార్డులు కానీ వాళ్ళకి ఎవరి ద్వారా వీళ్ళు పరిచయం ఇక్కడికి వచ్చి చేసిన జ్యువెలర్స్ మేకింగ్ అనేది కూడా లేదు. బట్ అతి కష్టం మీద మనకున్న ఇన్పుట్స్ ద్వారా డీటెయిల్స్ తీసుకొని మనం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సండే అయినా కూడా మా ఏసీపీ పూర్ణచంద్రరావు 19th సండే పూర్ణచంద్రరావు కూర్చొని వర్కౌట్ చేసి టీంని పంపటం. మేము ఆల్రెడీ 2 టీంలు, విజయవాడకు ఒక టీము, అదేవిధంగా వాళ్ళు పోయే ట్రైన్ అని చెప్పి వైజాగ్ పోలీసు వాళ్ళు అలర్ట్ చేయటము, తర్వాత పలాస క్రాస్ కావటము, ఇవన్నీ శ్రీకాకుళం అంతా చేసి ఫైనల్లీ మంచి క్యాష్ అందరినీ పట్టుకుని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసినాము. వాళ్ళందరినీ కూడా మా సిపి గారు రివార్డ్స్ ప్రపోజల్ చేయమని చెప్పినారు. కాబట్టి గుడ్ వర్క్ చేసిన ఎస్ఐ, సిఐడి అందరూ కూడా రివార్డ్స్ ప్రపోజల్ కోసం పంపిస్తాం. ఎవరితో మ్యారేజ్ కూడా ఉంది, మ్యారేజ్ కోసం ఇచ్చిన ఆర్డర్ అది. బట్ విత్ ఇన్ టైం లోపల మనం ఇది చేస్తున్నాం పట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎంత తొందరగా రియాక్ట్ అయినాం క్రైమ్ టీము వర్కౌట్. ఇది సండే అంటే జనరల్గా మాకు ఏ సర్వీస్ ప్రొవైడర్ కూడా రాదు. మళ్ళా ఇప్పుడు ఒకసారి మనకు అక్కడ పోగానే మనకు ఒకవేళ దొరకలేదనుకో ఏం చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర పోయి మెడిసిన్ చేసేస్తారు, ఏది దొరకదు. మళ్ళీ లాస్ట్కి ఇదనమాట. అట్లాంటి పరిస్థితులు వెరీ క్విక్గా రియాక్ట్ అయిన టీమ్స్, క్రైమ్ టీమ్స్, ఏసీపీ, ప్రసాద్ రావు ఎస్ఎస్, దాంతోనే మనకు ఇంటాక్ట్గా ఎవరిగా దొరకలేదు. వచ్చిన తర్వాతనే వాడు చేయటం, వాడు మేము ఫోటో చూసినప్పుడే అనుకున్నాం లేదు, ఎవరికి ఏం పాస్ లేదు. అయినా అక్కడ మనం లోకల్ పోలీసులు కూడా ఇంటిమేషన్ టీంలో రికార్డు ఉంది కదా, ట్రాకింగ్ చేసి ఏదైనా ఉంటే ఫర్దర్ పోలీస్ కస్టడీ కూడా వాళ్ళకి తీసుకుంటాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వీళ్ళకి ఒక ఫ్యాక్టరీ ఏముంది, సీన్లో చూసినాము. ఇంతకుముందు వీళ్ళు ముంబైలో కూడా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ అంటే జ్యువెలరీ షాప్ పైనే వాళ్ళది కార్ఖానా అంటాం కదా, తయారు చేసే కార్ఖానా, దాంట్లోనే ఉండటం, దాంట్లోనే చేయటం. బట్ అప్పుడు ఇప్పుడు జరగలే. కానీ ఈ కార్తీక్ ఎవరైతే వచ్చిన తర్వాత 3 months వచ్చిన తర్వాత చేంజ్ వచ్చింది. 4 members వీళ్ళు యాక్చువల్గా జ్యువెలరీ మేకర్స్ అనమాట. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే ఈ ఆర్బీజే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి గోపాలకృష్ణ కాంప్లెంట్ హ్యాబిట్స్లో ఉంటారు కొత్తది. వీళ్ళు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో హేమంత్ సర్దార్, కార్తీక్ బార్, మహాదేవ్ సర్దార్, ఉత్తమ్ ఓజా, ఈ 4
గత 4-5 years నుంచి ముగ్గురు 4-5 years నుంచి ఇతని దగ్గర జ్యువెలరీ మేకర్గా పనిచేస్తారు. రీసెంట్గా ఈ కార్తీక్ అనే ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి ఒక 3 నెలల కిందటమే రావడం జరిగింది ఇక్కడికి. ఈ జ్యువెలర్స్ ఇంతకుముందు కూడా కిలోలు బంగారం చొప్పున ఇవ్వటం, జ్యువెలరీ తయారు చేసిన తర్వాత అంకర్స్ కానీ వాటికి టచ్ చేయటం, అట్లాంటి ఫినిషింగ్ చేయటం వాళ్ళు నమ్మకంగా పనిచేస్తుంటారు. ఈ నెల 18వ తారీఖు నాడు మార్నింగ్ 11:30కి గోల్డ్ జ్యువెలర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఫినిషింగ్ టచ్, ఆ స్టోన్స్ పెట్టడం ఇచ్చిన తర్వాత ఈ గోపాలకృష్ణ గారు మొత్తం ఇచ్చింది ఆయనకి 83 తులాల గోల్డ్ ప్లస్ 119 క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ అనమాట. డైమండ్స్ విత్ సమ్ ప్రీసియస్ స్టోన్స్ కూడా ఉంటాయి దాంట్లో, అవన్నీ తెల్ల స్టోన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసి ఇవ్వాలి. 2 days 3 days చేసి ఇవ్వాలి. అయితే వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వగానే వీళ్ళు మొత్తం నలుగురు కలిసి అరౌండ్ 1:30 మధ్యాహ్న ప్రాంతాన బ్యాగులు వేసుకొని సర్దుకొని అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే వాల్యుబుల్ ఉన్నట్టు దొంగతనం చేసుకొని పారిపోవడం జరుగుతుంది. తర్వాత మాకు కంప్లైంట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మేము CCTV ఫుటేజ్ చూస్తే వాళ్ళు ఒక ట్రావెల్స్ బండిని తీసుకొని ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్తారు. విజయవాడకి వెళ్ళి అక్కడ వాళ్ళు ట్రైన్ క్యాచ్ చేస్తారు. ట్రైన్ క్యాచ్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో హౌరా వీళ్ళ ప్లేస్కి వెళ్తానికి ఉన్నారు. అప్పటికే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అవి లొకేషన్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ తీసుకొని మా టీం నిరంజన్ SI 2 కానిస్టేబుల్ వెళ్తారు. మళ్ళీ ఇమ్మీడియట్గా మా DA అభిషేక్ ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. అక్కడ పోయిందే మేము వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళని కోఆపరేట్ తీసుకొని అక్కడ వాళ్ళు రాకముందే మేము చేరుకున్నాం. గన్మని చెప్పి వాళ్ళు ఒకటేసారి ముగ్గురు అక్కడ రావటము, విత్ బూటీతో ఇంటాక్ట్ వాళ్ళతో దొరకటము, ఇంకొకడు అభిషేక్ కార్తీక్ కూడా దొరకటము. మొత్తం టోటల్గా 4 members ఇక్కడ అప్రైన్ చేసి